వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి. ఈరోజు మన స్వీట్ షాప్లో దొరికే మైసూర్పాకు, గుల్ల మైసూర్పాకు ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను. తప్పకుండా ఫస్ట్ నుండి చివరి వరకు మా ఛానల్ చూసేయండి. ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నా చూడండి. ఇక్కడ ఇంకొక కప్పు పంచదార అండి. పర్ఫెక్ట్ కొలతలతో మనం చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఒక కప్పు. నేను ఇక్కడ మైసూర్పాకు చేయాలనుకుంటేనే ఇంట్లో నెయ్యి లేదని ఈరోజు కరగబెట్టి కాంచుకున్నానండి. ఇది కానీ వడగట్టి తీసుకున్నాము. ఒక కప్పు అవుతుంది ఇది కానీ. మనం 2 కప్పులు నెయ్యి ఉంటే 2 కప్పులు నెయ్యి కానీ వేసుకోండి. నెయ్యి మైసూర్పాకు ఇంకా చాలా బాగుంటుంది. నేను ఒక కప్పే ఉందని 1 కప్పు ఆయిల్ 1 కప్పు నెయ్యి తీసుకున్నా చూడండి. ఇక్కడ మనం స్టవ్ ముట్టించేసి మనం తీసుకొని పంచదార వేసేసుకొని ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నా చూడండి. అవతల సైడు స్టవ్ ముట్టించేసి మనం నెయ్యి ఆయిల్ కలిపెట్టుకొని ఆ పక్క వేడి చేసుకుందామండి. ఈ లోపల ఇక్కడ పంచదార పాకు కానీ మనం పట్టేసుకుందాము. చూడండి బాగా ఉడకబట్టేసింది కదా. కొంచెం ఈ టైంలో కుంకుమ పువ్వు వేసినారంటే కలరు, మనం ఫుడ్ కలర్ వేయకోకుండా కుంకుమ పువ్వు వేస్తే కలర్ చేంజ్ అవుతుందండి. చూడండి మనకు పాకు కానీ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ఇట్లా తీగ పాకం వస్తే చాలు. మనకు ముదురు పాకం అవసరం లేదండి. మైసూర్పాకుకి తీగ పాకం అయితే సరిపోతుంది. మనం పిండి కానీ వేసి కలిపేసుకుంటున్నాం చూడండి. పక్కన ఎవరన్నా ఉంటే ఒకరు వేస్తా అంటే ఒకరు కలుపుతా అంటే చాలా ఈజీ అవుతుంది. ఎవరు లేరు ఈరోజు, నేను ఒక్కదాన్నే ఉన్నానండి. అందుకే ఒకదాన్నే వేసుకుంటే కలుపుకుంటున్నాను. మన పై మనిషి ఎవరన్నా ఉంటే ఒకరు వేస్తుంటే ఒకరు మనం కలుపుకున్నామంటే వంటలు లేకుండా తొందరగా కలిసిపోతుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో, లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయండి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి వంటలు లేకుండా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి గెంటితోన. ఒక్కొక్క గెంటి వేసేసుకుంటే కలుపుకుందాము. నూనె వేసినప్పుడు 2 స్లోగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు మిందకి జిట్లే ప్రమాదం ఉంది. నూనె వేసినప్పుడు మటుకు కొంచెం చిన్నగానండి, కలిపితే మళ్ళీ ఫాస్ట్గానండి. ఇట్లా మనం వేడి నూనె పోసే కొద్దీ పొంగుతుంది చూడండి మైసూర్పాకు. ఆ పక్క కాగుతుంది కదా, మనం నెయ్యి నూనె కాంచుకుంటున్నాం కదా ఆ సైడు. ఎడల్పు 100 మందం అయితేనే బాగా అడగంటుపోతుంది తొందరగాను. ఎప్పుడన్నా అట్లా కొంచెం మందం ఒకటే తీసుకోండి. మనం వేసే కొద్దీ పొంగుతాను చూడండి. మనకి ఎంత పొంగితే అంత గుల్ల మైసూర్పాకు చూడండి. అంతా వేసేసినాను. మనకు రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ఆయిల్ పట్టించి పెట్టేసుకున్నాను. వేసేద్దాం వెంటనే, లేకుంటే ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి ఉండే కొద్దీ. మనకి తొందరగా వేసేసుకోవాలి. అట్లా మనకి గెంటితో అంటే ఆయిల్ మనకి నూనె వేసిండేది ఉడుకున్నట్లు కానొస్తుంది కదా, అవే బొక్కలు బాగా పడతాయండి. కొద్దిగా చల్లగా అయిందండి. మనం పలకలు కట్ చేసి పెట్టేసుకుందాము. మళ్ళీ చల్లగైనాక కలితే పూర్తి చల్లగైనాక తీసుకోవచ్చండి మన పలుకులు. ఎప్పుడన్నా కానీ వేడి మీద ఉన్నప్పుడు మటుకు పలుకులు పైకి లేపాలని చూడొద్దండి. ఇట్లా కట్ చేసి కొంచెం చల్లారినాక చూడండి. ఇప్పుడు కొద్దిగా చల్లారింది. మనం పూర్తి చల్లారినాక అయితేనే పలుకులు బాగా వస్తాయండి. ఇప్పుడు బాగా చల్లగా అయింది కాబట్టి వస్తాను చూడు. స్టార్టింగ్ అంత రాలే కదా, ఇప్పుడు మనకి ఇది లేపితే అట్లే వస్తుంది చూడండి. మనం ముందే కట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈజీగా వస్తాయి చూడండి. సేమ్ మనం స్వీట్ షాప్లో అలాగే మనకి మైసూర్పాకు పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. చూడండి మనకు పలకలు ఎంత నీట్గా వచ్చినాయో. ఎప్పుడన్నా కానీ మన వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. చూడండి అన్నీ ఒక ప్లేట్ లెగ్గం పెట్టేసుకుందాము. మన మైసూర్పాకు రెడీ అయిపోయింది. అలాగే నా వీడియోలు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫాలో అవుతున్న వాళ్ళందరికి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాకపోతే మీరు ఫేస్బుక్లో లైక్ చేస్తున్నారు, ఇక్కడ యూట్యూబ్లో లైక్ చేయడం లేదండి. ప్రతి ఒక్కరును ఇక్కడ కానీ లైక్ చేయండి, ఇక్కడ కానీ. అలాగే నా వీడియోలు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికి కానీ
తప్పకుండా కామెంట్ కానీ చేయండి. కామెంట్లు కానీ నేను చాలా మంది చేయడం లేదు. మీరు కామెంట్లు చేస్తే నేను మరిన్ని వీడియోలు ఇలాంటి వీడియోలు నేను ఎన్నో పెట్టగలుగుతాను. మీకు ఇంకా ఏమైనా వంటకాలు కావాలంటే కానీ మా రాయలసీమ వంటలు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా చూపిస్తాను. చూడండి అన్ని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాము. మనం స్వీట్ షాప్లోకి పోతే ఎప్పుడో చేసి పెట్టింటారండి. మనం ఇంట్లో ఇట్లా చేసుకున్నామంటే వేడి వేడి మైసూరుపాకులు చాలా టేస్ట్ ఉంటాయి. మనం తింటే ఎన్ని తిన్నాం అనేది కానీ తెలియకుండా తినేస్తారు పిల్లలు. కానీ మీకు వీలైతే ఈ పండగ పిల్లలు హాలిడేస్లో వచ్చిన వాళ్ళకి చేసి పెట్టండి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ తప్పకుండా షేర్ చేయండి వీడియోను. టేస్ట్ కానీ చేస్తాను. చూడండి ఎలా ఉందో చెప్తాను. వేడి వేడి మైసూరుపాకు సూపర్గా ఉందండి. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.